ఇన్ని టైప్స్ ఇన్ని సర్వీస్ కదా లోపల కూడా కొన్ని టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఆవిడకి చూపిస్తలే కదా అర్థమయ్యేది. మీకు ఇలా బాగానే ఉంది అంటే మీకు బాగాలేదు అని మామూలు ఓరల్గా చెప్పామనుకోండి మీకు ఏం తెలియదు. కానీ చూపించామనుకోండి ఓహో ఈ బాగా ఇలా ఉండాలా, ఇలా ఉంటుందా, దీనికి ఇలా ఉందా అని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న స్థితిగా ఉంటుందా అని చూపిస్తాం. లేదా మీకు తెల్లబట్ట అవుతుందమ్మా అని చూపిస్తాం. లేదంటే మీకు పెదాలకు కొంచెం బుద్ధలా ఉందమ్మా అని చూపిస్తాం. సో లేదా ఎరుపు ఉంది అని చూపిస్తాం. ఇవన్నీ చూపించడం వల్ల ఆవిడ అవగాహన కలుగుతుంది తప్ప పడుకుని చూసేసి నేర్చుకోవడం బాగాలేదు లేకపోతే ఈ వాడేసేయాలంటే ఆవిడకి అవగాహన కలుగుతుందా? మనం చేసే సర్వీస్ కాబట్టి అవగాహన కలిగించలేదు. ఈవిడ అవగాహన కలిగితే ఇంకో 100 మందికి చెప్పగలుగుతుంది. కానీ మనమేమి ఆవిడే మన దగ్గర రాలేదు చూసి చేస్తూ మన హాస్పిటల్ పడిన టికెట్ రాలేదు కాబట్టి ఏంటంటే మన దగ్గరికి వచ్చి మాట్లాడింది మనం ఎంతమంది చేసామని అవగాహన వాళ్ళకి కలిగిస్తుంది. కుటుంబాన్ని బాగా చేసుకుంటుంది, పక్క కుటుంబాలకు ఉపయోగపడే ఒక అవకాశం ఉంటుంది సర్వీస్. అలాగే వచ్చిన వాళ్ళకి మార్కెట్లో ఆ సర్వీస్ చూపించి తగ్గించుకోవడం ద్వారా మళ్ళీ మన సిస్టంలో తీసుకుంటాము. ఆ పేరు మన వయసు ఇంకా మెడిసిన్ ఇస్తాము మళ్ళీ మన దగ్గర సిస్టంలో సర్వీస్ ఎప్పుడు వచ్చినా డాక్టర్ దగ్గర నీకు ఎవరు చేసామంటే ఒక అర్థం ఈ టైప్ ఆఫ్ మెడిసిన్ ఇచ్చాను కామన్గా కొన్ని టైప్స్ ఎలా మేడం సబ్జెక్ట్ మేడం జనరల్గా అయితే నేను చెప్తున్నాను. సో అదేంటంటే ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి